హాయ్ హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్లోకి పిల్లల కోసం అని చెప్పి గుంట పునుగులు వేస్తున్నారండి. ఎనీ టైం పిల్లలు దోశ ఇడ్లీ అని చెప్పి అసలు టిఫిన్ అనేదే తింటలేదు. ఇక వాళ్ళ కోసమని గుంట పునుగులు చేస్తాయన్నా తింటారులే అని చెప్పి ఈరోజు ఇవి వేస్తున్నాను. ఇక దానిలోకి అయితే కొద్దిగా ఉంది దోసపిండి, అందుకని చెప్పి పసుపు ఉప్పు వేసి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానని చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసేసాను. దానిలోకి మనం మిర్చీస్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు మిర్చీలు తినరని చెప్పి మిర్చి తీసేసేసాను, అసలు వేయలేదు. క్యారెట్ వేసుకోవచ్చు మనమైతే. దీనిలోకి ఆనియన్ కొద్దిగా పెద్ద పీసులు అయినాయని చెప్పి నేను చేతిలో స్మాష్ చేస్తున్నాను, అందుకని చిన్న చిన్న పీసెస్ వస్తాయి అని చెప్పి. దాంతోపాటు కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేస్తే టేస్ట్ ఇంకా బాగుండేది కదా అని చెప్పి ఇక మొత్తం మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక స్టవ్ మీద అయితే గుంట పునుగులు బాండి పెట్టుకుని కొద్దిగా హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ మొత్తం హోల్స్లో వేసుకుని ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత, కానీ ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా టేస్ట్ బాగా వచ్చిందండి, అందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేసాను. ఇక పిండి వేసేసుకుంటామే. వేసుకున్న తర్వాత కొంచెంసేపు వేగిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకుంటే మన పొంగనాలు అయితే వేసి మొత్తం రివర్స్ చేసుకోవాలండి. చిన్న స్పూన్ తీసుకున్నా, మ్యాగీ స్పూన్ తీసుకున్నా, నార్మల్ స్పూన్ తీసుకున్నా రివర్స్ ఆయిల్ వేస్తాం కాబట్టి రివర్స్ తొందరగా అయిపోతాయి. ఈ మొత్తం కాలిపోయింది కదా, ఇక నేనైతే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి. దీనికి టమాటా చట్నీ కానీ కొబ్బరి చట్నీ బాగుండిద్ది. కాకపోతే నా దగ్గర నేతి బీరకాయతో టమాటా చట్నీ చేశాను. ఇక అది వేసుకొని తినేసేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.